హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు నెలకు 3,000పై చంద్రబాబు కీలక నిర్ణయం అంటూ ఒక తాజా అప్డేట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించారు. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ నోటిఫికేషన్లకు శ్రీకారం చుడుతూనే మరోవైపు వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు ముందుగా 3,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వీరికి సంబంధించి వివరాలను పంపించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ జిల్లాల వారీగా ఉన్న అధికారులకు 17వ తేదీన సర్క్యులర్ జారీ పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేద విద్యను అభ్యసించిన వారు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నవారు ఎంతమంది, ఉద్యోగాలు పొందిన వారు ఎంతమంది, ఉద్యోగాలు వస్తే వారు ఎక్కడ చేస్తున్నారు, వేతనం ఎంత, ప్రస్తుతం విద్యను అభ్యసించిన వారు వారి వారి కోర్సులు పూర్తి చేసి ఎంతమంది నిరుద్యోగులుగా బయటకు వస్తారు తరహా వివరాలన్నిటిని పంపించాలని అందులో పేర్కొన్నారు. వేద విద్యను అభ్యసించేవారు తక్కువ సంఖ్యలోనే ఉంటారు కాబట్టి నిరుద్యోగ భృతి 3,000ను వారితోనే ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని ఆలోచనలో ఉంది. అయితే వివరాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత అర్హులెవరు అనర్హులెవరు అనే విషయంలోనే అధికారులు మలగుల పడుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఖజానా ఖాళీగా ఉండడంతో పాటు ప్రభుత్వ ఆస్తులన్నీ భవనాలతో సహా తాకట్టు పెట్టి ఉండడంతో చంద్రబాబు షాక్ తిన్నారు. దీంతో వీరికి ఏ విధంగా నిరుద్యోగ భృతి అందించాలా అనే యోచనలో ఉన్నారు. నిరుద్యోగుల కోసం యువనేస్తం అనే పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన. అది ఎప్పటికీ కార్యరూపం దాల్స్తుందో అని నిరుద్యోగులు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.